ఆంధ్రాలో ఇంతవరకు కూడా బీసీల అధికారంలోకి ఇంతవరకు వచ్చిన పరిస్థితి ఎక్కడ దాఖలాలో కూడా లేదు. ఒకవేళ ఆంధ్రాలో అధికారంలో వచ్చిన వాళ్ళు కూడా అగ్రకులస్తులే ఉన్నారు. అటు ఎలమ కావచ్చు, ఇటు నాయుడ్స్ కావచ్చు, చౌదరి కావచ్చు, రెడ్డిస్ మాత్రమే ఇంతవరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. బీసీలు అందరిలో ఐక్యత ఉన్నట్లయితే బీసీలు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం, ఇప్పుడు బీసీలు అందరూ ఐక్యతతో ఉండి అధికారంలో తీసుకొచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. నమస్కారం. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ఈరోజు సమస్త దేశ ప్రజానీకానికి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మొట్టమొదటిగా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిగా కూడా ఉన్నది. ఆ సందర్భంగా కూడా అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ మీడియా ద్వారా. నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు వడేరాజ్. నేను వడ్డేర సామాజిక వర్గం చెందిన వాడన వ్యక్తిని, నెల్లూరు జిల్లా నుంచి. ఈ భారత చైతన్య యువజన పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగిన ఈ అగ్రవర్ణ పెత్తందారీ వర్గాలకు సంబంధించిన రెడ్డి కానివ్వండి, వెలమ కానివ్వండి, నాయుడు కానివ్వండి, మరొకరు కానివ్వండి, వీళ్ళందరూ 15% ఈ రాష్ట్రంలో 15% ఉన్న గుప్పిడి మంది ప్రజలే అవుతారు. ఈ గుప్పిడి మంది ప్రజలు ప్రకృతి వనరుల్ని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న సంపదని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. తరతరాలుగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. రాజ్యాంగం 1950 నుంచి రాజ్యాంగం అమలు కానప్పుడు ముందు నుంచే కూడా వీళ్ళు భూస్వాములుగా, జమీందారులుగా పెత్తందారి వ్యవస్థలు కొనసాగించారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశం మొత్తం కూడా అదేవిధంగా రాజరిక వ్యవస్థ నుంచి మనకు ప్రజాస్వామ్యం వచ్చే నాటికి, మన భారత రాజ్యాంగం అమలయ్యే నాటికి వీళ్ళు పెత్తందారులుగా, జమీందారి వర్గాలుగా, ముఠాదారులుగా మొత్తం భూమిని, సంపదను వాళ్ళు చిక్కించుకొని వాళ్లే రాజకీయం చేస్తూ వచ్చారు. భారతదేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సూత్రాలు, సంక్షేమ రాజ్యం అనే కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజలందరికీ సమానత్వం సిద్ధించాలి. ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా సమాన అవకాశాలు, సమానత్వం, ఆ తర్వాత సంపదను సమానంగా పంచుకోవటం, ఆర్థిక అవును 45 రోజుల ముందుగానే ఫిబ్రవరి 22వ తేదీన మన మహా జనసభని బీసీ సింహార్జన ద్వారా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ రోజే డిక్లేర్ చేశారు. అప్పటికి 45 రోజులు, కనీసం 45 రోజులు టైం ఉన్నది ఈ ప్రభుత్వానికి. ఇది గత 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆ సమస్య. 4 సమస్యలు గత ఎంతో కాలంగా బీసీలందరూ డిమాండ్ చేస్తున్న సమస్యలే. మరి కొత్త సమస్య, 5వ సమస్య ఏంటంటే రాజధాని ప్రాంతంలో బీసీలకి 1000 ఎకరాలు ఇవ్వండి. ఈ కొత్త రాజధాని ప్రాంతంలో అమరావతిని నిర్మిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థలందరినీ మీకు ₹1 మేము ఎకరాన్ని లీజుకి ఇస్తామని బతిలాడి అందరినీ బతిలాడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకి 1000 ఎకరాలు ఇవ్వండి అనేది 5వ డిమాండ్గా కొనసాగింది. మిగతా 4 డిమాండ్లు కూడా, 4 డిమాండ్ ఏంటంటే అవి కుల రక్షణ చట్టం తీసుకురావటం, కుల జనగణన చేయటం, బీసీ కార్పొరేషన్లకి నిధులు ఇవ్వటం, తర్వాత రిజర్వేషన్ని స్థానిక సంస్థలకు రిజర్వేషన్కి అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టసభలకు కూడా తీర్మానం చేసి పంపిస్తాననే సమస్యలపైన ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడో ఏనాడో మేనిఫెస్టో ద్వారా ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తున్నారు, మేము నెరవేరుస్తామని. ఆ సమస్యలనే తీసుకున్నారు. ఆ సమస్యలనే తీసుకొని వెంటనే మీరు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది ఉద్యమం. ఇది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారితో సంప్రదింపులు జరిపి వెంటనే నిర్ణయం తీసుకొని అమలు చేస్తామని వాగ్దానం ఇవ్వకపోతే బీసీలందరూ మహోత్సవ ఉద్యమం అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తుంది.